ఆదిత్య బిజినెస్ స్కూల్ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ విద్యార్థులకు ఉద్యమిత వికాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిత్య బిజినెస్ స్కూల్ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఒక్కరోజు బజారు ఉద్యమిత వికాసం 3 పేరిట కళాశాలలో నిర్వహించారని కళాశాల డైరెక్టర్ ఎస్వి గంగిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, డి రామకృష్ణ, రెహమాన్, ఆర్ చంద్రశేఖర్, కెవి శ్రీరామ్ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి వారికి తగిన సూచనలు అందించి భవిష్యత్తులో వ్యాపార సంస్థలను స్థాపించి దేశ సమగ్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు, ప్రత్యేక అతిథులుగా కంటమణి కాశీ విశ్వేశ్వరరావు, బెంగళూరు ప్రముఖ వ్యాపారవేత్త మనోజ్ జయంత్ రెడ్డి విచ్చేశారు. ఉద్యమిత వికాస్ కోఆర్డినేటర్ పి విజయదేవస్, వైస్ ప్రిన్సిపాల్ ఆర్వి సుబ్బారావు, హెచ్ఓడి కె రాజు, ఎన్ఎస్ఎస్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు స్టాల్స్ను సందర్శించి విద్యార్థులకు తగిన సూచనలు అందించారు. ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులందరూ స్టాల్స్ను సందర్శించారని, ఇంత గొప్ప ప్రోగ్రాంను నిర్వహించిన ఆదిత్య బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ డి రామకృష్ణ, అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బివిఎల్ నాయుడు అభినందించి భవిష్యత్తులో మరిన్ని ప్రోగ్రాములు చేయాలని, తద్వారా విద్యార్థుల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. మీరు కూడా ప్రతి 10 మందికి అయితే 100 మందికో జాబ్ క్రియేట్ చేసే వాళ్ళు అవ్వాలి. అలాగే ప్రతి ఒక్క ఇన్నోవేటివ్ ఐడియాని కూడా మీరు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక 10 మంది అంటే 10 మందికి ఒక 10 ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఎవరు కూడా ముందుకు రాలేరు. సో అవన్నీ ముందు భయాన్ని అవన్నీ పోగొట్టుకుని మీలో ఉన్న ట్రస్ట్ని కానీ మీ నమ్మకాన్ని ఉంటుంది. సో ప్రతిదానికి కూడా ఫెయిలియర్స్ అనేది ఉంటుంది. ఆ ఫెయిలియర్స్ని మనం ఎదుర్కొంటూ వెళ్ళాలి. ఎందుకంటే స్టార్ట్ చేసిన వెంటనే ప్రతిదీ కూడా 100% రిజల్ట్ ఇవ్వదు. సో స్లోగా రిజల్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ రిజల్ట్ని మనం నమ్ముకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో ఒక మంచి బిజినెస్ లీడర్ అవుతారు. ఈ అవకాశం ఇచ్చిన ఆదిత్య యజమానులకి ఈ విధంగా జరగడం వల్ల విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం వెయిట్ చేయకుండా ఏదో ఒక వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని నిర్మించి వాళ్ళది ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారని, అలాగే సమగ్ర భారత భవిష్యత్తులో వాళ్ళు కీలక పాత్ర పోషించే వీలుంటుందని మేము అనుకుంటున్నాము. దీనికి సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులకు, మా కళాశాల అధ్యాపకులకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు ఇంతటి అవకాశాన్ని స్వేచ్ఛలు ఇచ్చినటువంటి మా కళాశాల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి గారికి, అలాగే మా సెక్రటరీ సుగుణారెడ్డి గారికి, అకాడమిక్ డైరెక్టర్ నాయుడు గారికి, మా ఆర్ఎం శ్రీ సత్యనారాయణ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదములు. సెకండ్ ఇయర్స్ అందరూ ఈ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ఇంకా ఇది ఓన్లీ స్టాల్స్ మాత్రమే కాదు. దీని వెనకాల ఉన్న మెయిన్ మోటో ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి పర్సనల్గా ప్రాక్టికల్గా బిజినెస్ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి ఫస్ట్ ఇయర్స్ అందరికీ ఒక ప్రాక్టికల్గా ఉద్యమిత వికాస్ 3.0 అనేది చేస్తున్నారు. సెకండ్ ఇయర్స్ మాత్రం దీన్ని కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళు లీడర్షిప్ని ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి మా కళాశాల విద్యార్థులు వివిధ స్టాల్స్తో రావటం జరిగిందనమాట. సో ఇది ఒక ఎంటర్ప్రెన్యూరియల్ ప్రోగ్రాము. దీని యందు వేరే కాలేజ్కి కూడా పార్టిసిపేట్ జరిగింది. కొన్ని స్టాల్స్ అయితే ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, వేరే రకం ఐటమ్స్, పిల్లలకి మేనేజ్మెంట్, బిజినెస్ స్కిల్స్ ప్లస్ ఎలా అన్నీ ఆర్గనైజ్ చేయాలో నేర్పించడానికి ఈ ఈవెంట్ ఒక